హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ERABOINA'S కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు అండి. ఆకుకూరలు తింటే చాలా మంచిది కదా అండి మన హెల్త్కి. కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా ఇలా ఆకుకూరలు తినండి, చాలా మంచిదండి. ఈ కర్రీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 3 కట్టల వరకు తోటకూరని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని ఒక 5-6 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 5-6 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. టమాటా మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోండి. తర్వాత మూత తీసి చూసారు కదా, టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని తోటకూర మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని అది కొద్దిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. 1-2 నిమిషాల పాటు. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. కారం మీకు పచ్చిమిర్చిని చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి అది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని నేను ఇక్కడ చింతపండును ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగినంతగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. బాగా పల్చగా చేసుకోకండి, అంత బాగోదు టేస్ట్. ఇలా కొద్దిగా ఉంటే సరిపోతుంది, అంతేనండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇక్కడ ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుందండి ఇది. లేకపోతే అంత చప్పచప్పగా అంత బాగోదు. సో మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత మూత తీసి ఈ విధంగా తోటకూర మొత్తం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మిక్స్ అయ్యే విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, తోటకూర పులుసు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి అన్నంలోకి వేసుకొని తింటే. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.